హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమహేష్. సీటెట్కి సంబంధించి జూలై నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో నోటిఫికేషన్లో అప్లై చేస్తున్నప్పుడు ఏ లాంగ్వేజెస్ ఎలా చూస్ చేసుకోవాలని చాలామందికి డౌట్గా ఉంది. సో దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఆల్రెడీ మీరు అప్లై చేస్తే కనుక ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్లో మీరు లాంగ్వేజ్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. లేదు మేడం మేము అసలు అప్లై చేయలేదు అంటే తప్పకుండా అప్లై చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు చెప్తానండి అసలు ఏ లాంగ్వేజ్ని మీరు చూస్ చేసుకుంటే లాంగ్వేజ్ 1గా కావచ్చు, లాంగ్వేజ్ 2గా కావచ్చు, ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే మంచి మార్క్స్ అనేవి వస్తాయి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో అలాగే సీటెట్కి సంబంధించి సిలబస్ కాపీ అనేది గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ఇచ్చాను. సిలబస్ ఇంగ్లీష్లో ఉన్న సిలబస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఆ సిలబస్ని తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీ దగ్గర జిరాక్స్ ఉండాలి. సిలబస్ సంబంధించి జిరాక్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి తప్పకుండా పేపర్ 1 పేపర్ 2 కూడా ఇచ్చాను. జిరాక్స్ అయితే తీసుకోండి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే సీటెట్ సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. పేపర్ 1 ఫుల్ కోర్సు, పేపర్ 2 సైన్స్ మ్యాథ్స్, పేపర్ 2 సోషల్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఆఫర్స్లో ఉన్నాయి. మళ్ళీ 1 ఇయర్ వ్యాలిడిటీ 499 అండి. మళ్ళీ మన కోర్స్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. సో యాప్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అయితే ఇక్కడ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవడంలో కూడా మనకి మార్క్స్ అనేవి మంచిగా వస్తాయి. అలాగే పాస్ అవ్వడంలో, క్వాలిఫై అవ్వడంలో కూడా లాంగ్వేజ్ చాయిస్ అనేది చాలా చాలా మెయిన్ రోల్ని ఇక్కడ ప్లే అయితే చేస్తుంది. సో అయితే ఇక్కడ మనకి సీటెట్ అనేది 150 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మళ్ళీ నేను సిలబస్ అడగండి. సిలబస్ ఇచ్చాను, గూగుల్ డ్రైవ్ లింక్లు ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో సిలబస్ మనకి లాస్ట్ ఇయర్ ఉన్న సిలబస్ ఉంది. హ్యాష్టీస్ నో చేంజెస్ ఇన్ సిలబస్. సో నెక్స్ట్ నేను బుక్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. కావాలంటే ఒకసారి మనం స్క్రీన్ మీద సిలబస్ కూడా డిస్కస్ చేసుకుందాం, ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ కూడా. సో ఇక్కడ చూడండి, సీటెట్ లాంగ్వేజ్ మనం చూస్ చేసుకున్న ముందు అసలు సీటెట్ అనేది 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో 60 మార్క్సే మనకి లాంగ్వేజ్ నుండి ఉంటుంది. ఏంటి, లాంగ్వేజ్ 1 30, అలాగే లాంగ్వేజ్ 2 30. ఏంటండి, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 30. సో చాలామంది మేడం సీటెట్ అని తెలుగులో రాయొచ్చు అంట కదా, మీరేంటి తెలుగులో రాయకూడదు, తెలుగులో పేపర్ ఉండదు అని అంటున్నారు. తెలుగులో ఉండదండి పేపర్, హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంది seatetnik.com సంబంధించి, మనకి సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి. ఇప్పటికొచ్చి 2011 నుండి మనకి సీటెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనకి సీటెట్ ఎగ్జామ్ తెలుగులో కండక్ట్ చేయలేదు. కేవలం 30 మార్కులు తెలుగు లాంగ్వేజ్ 1గా తెలుగు కావచ్చు, లాంగ్వేజ్ 2గా తెలుగు కావచ్చు మాత్రమే 30 మార్కులకు ఉంటుంది. మిగిలిన 120 మార్కులు మొత్తం పేపర్ హిందీలో ఉంటుంది. హిందీ అన్నది మనకు అనవసరం. హిందీ అనేది నార్త్ సైడ్కి సంబంధించిన భాష. అది మనకి ఇంగ్లీష్ మెయిన్. క్లాసెస్ కూడా మీకు ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. చాలా మంచిగా యూజ్ అవుతాయండి క్లాసెస్ అనేవి. సో డెమో క్లాసెస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ యాప్లో కూడా ఉన్నాయి డెమో క్లాసెస్. అవి చూసే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ క్లాసెస్లో. దెన్ ఇక్కడ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2గా మీరు ఒక సబ్జెక్ట్ని తీసుకుంటున్నప్పుడు 2 సేమ్ అవ్వకుండా చూసుకోవాలి. సో మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నారనుకోండి, లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకుంటే లాంగ్వేజ్ 2 అనేది మీరు కంపల్సరీ ఇంగ్లీష్ అయితే తీసుకోవాలి. ఇంగ్లీష్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 2 ఒకటే తీసుకోకూడదు. 2 తెలుగునే, లాంగ్వేజ్ 1గా తెలుగు తీసేసుకుంటాను, లాంగ్వేజ్ 2గా కూడా తెలుగు తీసుకుంటాను, అప్పుడు 60 మార్కులు నాకు తెలుగే వస్తాయంటే మీ సర్టిఫికెట్ మీకు 120, 130 వచ్చినా అది వ్యాలిడ్ అవ్వదు సర్టిఫికెట్. కంపల్సరీ మీకు లాంగ్వేజ్ 1 తెలుగు ఉంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవ్వాలి. లేదు నేను లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటానంటే మీ లాంగ్వేజ్ 2 అనేది తెలుగు అవ్వాలి. ఇది ఒక మెయిన్. ఇద్దరికి కూడా పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. 150 మార్కులకే. ఈసారి మనకి జూలై 7న ఎగ్జామ్ ఉంది. ఆఫ్లైన్లో ఉందండి ఎగ్జామ్. ఆఫ్లైన్ మోడ్ సండే వచ్చింది ఆ రోజు, జూలై 7వ తేదీ. మార్నింగ్ వచ్చేసరికి పేపర్ 2 వాళ్ళకి, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి పేపర్ 1 వాళ్ళకి. భాషా పండితులు కూడా పేపర్ 2 పేపర్ రాయాలి. మీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్, అలాగే బీఈడి మెథడ్ ఏదైతే సెకండ్ మెథడ్ ఉందో దాన్ని బట్టి మీరు సైన్స్ మ్యాథ్స్ సోషల్ అనేది అప్లై చేసుకోండి భాషా పండితులు. అలాగే బీఈడి ఫైనల్ ఇయర్, డిఎడ్ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి. పర్టికులర్గా ఈ ఏజ్ ఉన్న వాళ్ళే అప్లై చేయాలని ఏమీ లేదు. మనకి 18 ఇయర్స్ నుండి అప్పర్ ఏజ్ లిమిట్ ఏది లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సీటెట్. సో అది ఎందుకు అన్ని వీడియోలో చెప్తున్నానంటే తెలియడం లేదు చాలామందికి. ఎక్కువగా వీడియోస్ మ్యాక్సిమం సీటెట్కి సంబంధించి వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి. చాలామందికి నోటిఫికేషన్ వచ్చింది, అప్లై ప్రాసెస్ అయిపోతుంది అన్నది కూడా ఎవరికి తెలియట్లేదు.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అనమాట సీటెట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కదా సీటెట్ సర్టిఫికేట్ అనేది. డిఎస్సీలకి యూజ్ అవుతుంది, అలాగే కేవీఎస్ కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. దెన్ ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నప్పుడు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ తీసుకోవాలి. లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు లాంగ్వేజ్ 2 తెలుగు అనేది కంపల్సరీ ఉండాలి. 2 ఇంగ్లీష్లు 2 తెలుగులో తీసుకోకూడదు. ఇంకో డౌట్ ఏంటంటే మేడం మేము ఇక్కడ తెలుగు తీసుకుని ఇక్కడ హిందీ తీసుకుంటామంటున్నారు. అలా చేయకూడదండి. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ 2 స్టేట్స్ వాళ్ళు కూడా హిందీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన మాతృభాష ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాతృభాష ఏమిటండి తెలుగు. మీరు భాషా పండిత్ చేసినా సరే, హిందీలో భాషా పండిత్ చేసినా, ఉర్దూ చేసినా ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకు మ్యాక్సిమం లాంగ్వేజ్ 1గా కావచ్చు, లాంగ్వేజ్ 2గా కావచ్చు, తెలుగు అనేది చూస్ చేసుకోండి. ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ. ఇంగ్లీష్ అనేది మనకి సెకండ్ లాంగ్వేజ్ అనమాట, అది తప్పకుండా తీసుకోవాలి. ఇంకొకటి రీజనల్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి. ఇది రూల్ మనకి సీటెట్లో లాంగ్వేజ్ అనేది మనం తీసుకున్నప్పుడు. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకపోతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. దెన్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది. దెన్ ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నప్పుడు మనకి పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్. అలాగే ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ కూడా తప్పకుండా చేయండి వీడియోకి. దెన్ మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నారు. లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు తీసుకున్నారు. మొత్తం మీకు 30 మార్కులకి పేపర్ వస్తుంది. ఏంటి 30 మార్కులకి పేపర్ వస్తుంది. ఈ 30 మార్కుల్లో కూడా మీకు తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్స్, తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్స్ ఉంటాయి. తెలుగు కంటెంట్ 15 మార్కులు, తెలుగు మెథడ్స్ 15 మార్కులు ఉంటాయి. టోటల్ 30 మార్కులకి మీకు పేపర్ అయితే వస్తుంది. దెన్ ఇక్కడ కంటెంట్కి ఏం చదవాలి? అందరూ నన్ను అడిగే ప్రశ్న ఇదే. ఆన్లైన్ కోర్సెస్లో తీసుకున్న వాళ్ళకి అసలు కంటెంట్ ఏమొస్తుంది, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు అంటే అన్సీన్ వస్తుందండి. అన్సీన్ ప్యాసేజ్, అన్సీన్ పోయం అనేది వస్తుంది. అంటే మనం ఎప్పుడూ చూడని ఒక పద్యము, ఒక గద్యం వస్తుంది. ఏంటి ఇక్కడ 15 మార్కులకి కూడా, ఇక్కడ 15 మార్కులకి కూడా ఏమొస్తుందండి, పాన్ రాస్తున్నాను, పద్యము 5 మార్కులు పద్యము, 10 మార్కులు గద్యం వస్తుంది. 15 మార్కులు. ఎప్పుడు చూడని ఒక పద్యం ఇస్తాడు, అలాగే ఎప్పుడు చూడని ఒక గద్యం ఇస్తాడు. అంటే తెలుగు ప్యాసేజ్ ఒకటి, తెలుగు పద్యం ఒకటి వస్తుంది. తెలుగు పద్యం కింద మళ్ళీ మనకి అలంకారం, ఛందస్సు, సందులు అవి ఇవ్వడం జరుగుతుంది. అంతే. అక్కడికి వీటి కోసం మీరు పర్టికులర్గా ఏమి చదవాల్సిన అవసరం లేదు. ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒక 2-3 పేపర్లు ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. మ్యాక్సిమం ఆఫ్లైన్ పేపర్లో ఒక 2 ప్రాక్టీస్ చేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట 15 మార్కులకి. కానీ దీనికి మాత్రం మీరు పర్టికులర్గా తెలుగు మెథడ్స్ సంబంధించిన సిలబస్ ఏదో సీటెట్లో మెన్షన్ చేసింది చదవాల్సి ఉంటుంది. ఇది లాంగ్వేజ్ 1 తెలుగుగా చూస్ చేసుకుంటే మనకి వచ్చే ప్యాటర్న్. సో మీరు చక్కగా పద్యాన్ని సాల్వ్ చేయగలను మేడం, నాకు ఛందస్సు బాగా వచ్చు, సందులు ఏ సంధి ఇచ్చినా నేను విడదీసేస్తాను, గురువులా నేను మంచిగా చేస్తాను అంటే మీరు లాంగ్వేజ్ 1ని తెలుగుగా అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు లాంగ్వేజ్ 1 తెలుగుగా చూస్ చేసుకుంటే మీకు ఒక పద్యం అనేది వస్తుంది. మరి లాంగ్వేజ్ 2ని ఇంగ్లీష్గా చూస్, లాంగ్వేజ్ 1 తెలుగు అయినప్పుడు ఆటోమేటిక్గా మీ లాంగ్వేజ్ 2 ఏమవుతుంది, ఇంగ్లీష్ అవుతుంది. అది 30 మార్కులు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్ కంటెంట్ 15 మార్కులు, అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మెథడ్స్ 15 మార్కులు, ఇంగ్లీష్ మెథడ్స్ 15 మార్కులు. ఇంగ్లీష్ కంటెంట్లో 2 ప్యాసేజీలు వచ్చేస్తాయి, 2 అన్సీన్ ప్యాసేజెస్. దీనికి కూడా మీరు ఏం చదవాల్సిన అవసరం ఉండదండి. ప్రీవియస్ ఇయర్ ప్యాసేజ్ సాల్వ్ చేసుకోండి సరిపోతుంది. సో ప్యాసేజ్లు అనేవి వస్తాయి అనమాట. 2 ఇంగ్లీష్ ప్యాసేజ్లు 15 మార్కులకి, ఇంగ్లీష్ మెథడ్స్ 15 మార్కులు, టోటల్ 30 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 అయితే వస్తుంది. ఇక్కడ మాత్రమే లాంగ్వేజ్ 1లోనే పద్యం అనేది వస్తుంది. లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్లో మాత్రం 2 ఇంగ్లీష్ ప్యాసేజ్లు వస్తాయి, ఇంగ్లీష్ పారాగ్రాఫ్లు వస్తాయి. సో ఆఫ్లైన్ పేపర్ కాబట్టి పారాగ్రాఫ్లు సాల్వ్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు మనకి సిబిటి. మనకి ఏదైతే ఆన్లైన్ మోడ్ ఉందంటే ఆన్లైన్ మోడ్లో పేపరు ఈ లాంగ్వేజ్ పేపర్లో అయితే మాత్రం చాలా కష్టం అనమాట. ఎందుకంటే అక్కడ స్క్రీన్ మీద సరిగ్గా మనకి విజిబుల్ అవ్వదు. ఏంటి పారాగ్రాఫ్ కావచ్చు, ప్యాసేజ్ కావచ్చు.
దెన్ ఇక్కడ మీకు ప్యాసేజ్ టిప్స్ కూడా వస్తాయి. అసలు హౌ టు సాల్వ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్రతిదీ కూడా మంచి మంచి ప్రిపరేషన్ టిప్స్ అన్నీ వస్తాయి. జూలై 7th వరకు మంచిగా కనెక్ట్ అయి ఉండండి సీటెట్ అప్లై చేసిన వాళ్ళందరూ. దెన్ ఇక్కడ మీకు డౌట్ క్లియర్ అయింది కదా. లాంగ్వేజ్ 1 తెలుగుగా తీసుకుంటే 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడ్స్. ఆ 15 మార్కుల్లో కూడా ఒక పద్యం ఒకటి గద్యం వస్తుంది, ఎప్పుడు చూడనివి. సో పద్యాలు కూడా మనకి ఎప్పుడు తెలియనివి, ఎప్పుడు చూడనివి. సుమతి అలాంటి ఈజీ పద్యాలు ఇవ్వడు, అది కూడా డిస్కస్ చేస్తాను ఇలాంటి పద్యాలు ఇస్తాడు. కానీ మీకు ఒక మంచిగా గ్రామర్ పాట ఆల్రెడీ తెలుసు ఉంటే కనుక మీరు చూస్ చేసుకోవచ్చు. గురువు లఘువులు, నేను సందులు విడదీయగలను ఇవన్నీ అంటే మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు పెట్టుకోండి. అప్పుడు మీ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అయిపోతుంది. మీకు కంటెంట్లో 2 ప్యాసేజ్లు అడుగుతాడు అండ్ మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ కామన్. ఇది పార్ట్ 10. లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ పార్ట్ 10. సో అలా కాకుండా నేను లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటాను మేడం అంటే, నేను లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాను అని చెప్పి చాలామంది అంటున్నారు. సో అది కూడా 30 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్ కంటెంట్ 15, ఇంగ్లీష్ మెథడ్స్ 15. మెథడ్స్ అనేవి మీరు లాంగ్వేజ్ 1గా తీసుకున్న, లాంగ్వేజ్ 2 తీసుకున్న సేమ్ ఉంటాయండి. బట్ ఇక్కడ కంటెంట్లో మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్గా చూస్ చేసుకున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పోయం వస్తుంది అంటే ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ వస్తుంది. ఇంగ్లీష్ పోయము, ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీ లాంగ్వేజ్ 2 ఆటోమేటిక్గా ఏమవుతుంది, తెలుగు అవుతుంది. సో ఏమీ కన్ఫ్యూషన్ లేదు కదా. మీరు లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ చూస్ చేసుకున్నప్పుడు మీ లాంగ్వేజ్ 2 తెలుగు అవుతుంది. సో మీకు తెలుగులో ఏం జరుగుతుందండి, కంటెంట్ 15 మార్కులకి 2 తెలుగు పారాగ్రాఫ్లు వస్తాయి, ఇక్కడ పద్యం రాదు. ఎప్పుడైతే మీరు లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుంటారో కంటెంట్ 15 మార్కులకి ఏమొస్తాయండి, 2 తెలుగు పారాగ్రాఫ్లు అయితే వస్తాయి. మిగిలిన 15 మార్కులు తెలుగు మెథడ్స్ అనమాట. టోటల్ 30 మార్కులు. సో ఇది అంటే ఇక్కడ ప్యాసేజ్ వచ్చేస్తుంది కదా, ప్యాసేజ్ పోయం అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్లో ఒక పోయము, ఒక ప్యాసేజ్ వచ్చేస్తుంది. కాబట్టి లాంగ్వేజ్ 2 తెలుగు చూసుకున్నప్పుడు 2 తెలుగు ప్యాసేజ్లు వచ్చేస్తాయి. ఇక్కడ పోయం రాదు, ఇంకా తెలుగు పారాగ్రాఫ్లే 2 వచ్చేస్తాయి 15 మార్కులకి. మిగిలిన 15 మార్కులు తెలుగు మెథడ్స్. సో అది నాకు గురువు లఘువులు రావు, నేను తెలుగు పద్యము సరిగ్గా చేయలేను అన్నవాళ్ళు లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు ప్యాసేజ్లో ఫుల్గా మీరు స్కోర్ చేయొచ్చు. చాలా ఈజీ అనమాట. ప్రతి ప్రశ్నకి సమాధానం మనకి ప్యాసేజ్లోనే దొరికేస్తుంది, తెలుగు ప్యాసేజ్లో. సో ఇది, సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో ఏది తీసుకోవాలి, మీకు ఏది గ్రామర్ పార్ట్ మీకు సరిగ్గా రాకపోతే తెలుగుని లాంగ్వేజ్ 1గా కాకుండా లాంగ్వేజ్ 2గా తీసుకోండి. కానీ 2 లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఒకే సబ్జెక్ట్ అవ్వకూడదు. 2 ఇంగ్లీషు లేదా 2 చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్స్ ఇవన్నీ. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇంత పర్టికులర్ చెప్తున్నారు, మేము ఆ మాత్రం అర్థం చేసుకోలేమా అని అంటారు. అలాగని కాదు, లాస్ట్ టైం చాలామంది 2 తెలుగు తీసుకుని వెళ్ళిపోయారు, 2 ఇంగ్లీషులు తీసేసుకున్నారు. అలా చేయకండి. ఒకటి తెలుగు, ఒకటి హిందీ తీసుకున్నారు, అలా కాదు. ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అనమాట. ఇంగ్లీష్ తప్పకుండా తీసుకోవాలి. ఒకటి రీజనల్ లాంగ్వేజ్ అనేది మనకి ఉండాలి. రీజనల్ లాంగ్వేజ్ అనేది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అందుకు మీరు మాకు గ్రామర్ పార్ట్ పద్యం కింద అన్ని లఘు గురువులు అవన్నీ మేము గుర్తించలేం, అక్కడ మార్కులు పోతాయి అన్నవాళ్ళు లాంగ్వేజ్ 2గా తెలుగుని తీసుకోండి. సిలబస్ కాపీ అనేది డౌన్లోడ్ చేయండి. నేను సిలబస్ పార్ట్ 10 కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. తప్పకుండా మీ దగ్గర జిరాక్స్ ఉండాలి. ఇది ఓవరాల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ ప్రిపరేషన్ టిప్ డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.